మేము పోవాలంటే నేను రాను. ఈ సాంప్రదాయాలు దానికి పెద్ద ఇష్యూ జరుగుతుంది సార్. వాళ్ళు ఈ వడగల సాంప్రదాయం వాళ్ళు ఈ చిన్న చిన్న ఉంటుంది 2 నెలలు శ్రావణవాసానికి ఓపెన్ చేస్తాను. సరే రివ్యూ మీటింగ్ రాను. రివ్యూ మీటింగ్ అంటే అప్పుడే సార్ వాళ్ళ కూతురుకున్న పెళ్ళి అయిపోయినాక వస్తాను. పెళ్ళి అయిపోయినాక నేను లెటర్ పెట్టాను సార్. నోటి మాటతో కదా మనం చేయాలి కదా, ఎప్పుడు ఓపెన్ చేసుకుంటామంటే ఆయనకి చెప్పిన పొజిషన్ 4 కలెక్టర్కి పెట్టాను. రిప్లై ఇవ్వరు సార్. ఒక్కదానికి ఇంతవరకు రిటర్న్ రిప్లై లేదు. ఒక్కదానికి. గుడి మెయిన్ టెంపుల్ అనేది చెత్తా చెదాలంతా నిండిపోయింది సార్. కుక్కలు తిరుగుతాయి, కోతులు తిరుగుతాయి, నైట్ టైం ఏం జరుగుతుందో ఎవడు తిరుగుతుందో. ఈ పశ్చిమ రాజగోపురం దగ్గర టాయిలెట్ వాసన వస్తుంది. ఇది అని నేను సీరియస్గా అదొక్కటి రెస్పాండ్ అయినా సార్. అదొక్కదానికి నేను చాలా ఇది ఒక్కటి రెఫరెన్స్ పెట్టుకునే నా పేరు ఈయన రెఫరెన్స్ చేశాడు అని. అది అంటే అది అందరినీ కవర్ ఫోటోలు కవర్ అవుతారు. ఏం వాయిస్ రికార్డు పడుతుంది ఈరోజు 27వ తేదీ జూన్ నెల 2020 సంవత్సరం గౌరవ డిప్యూటీ కమిషనర్ పట్టిం గురుప్రసాద్ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు గండిలో ఫిబ్రవరి 9వ తేదీ గవర్నర్కి ఆలయ కార్యనిర్వహణ అధికారిపై నేను చేసిన కంప్లైంట్కి ఒక విధంగా ఇన్ఫర్మేషన్ నిజానిజాలు తెలుసుకునేదానికి రిపోర్ట్ కోసము ఎంక్వైరీగా ఈరోజు గండికి రావడం జరిగింది. వారికి నాతో పాటు బోర్డు సభ్యులమందరము కలిసి వచ్చి మేము గత సంవత్సరంగా అంటే జె వెంకట సుబ్బయ్య గారు జూన్ 30వ తేదీ 2024వ తేదీ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వారు బోర్డు సభ్యుల మీద చూపిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని ఎండగట్టడం జరిగింది. డీసీ గారే ఆశ్చర్యపోతున్నారు. అంటే మీరు కనీసం ఒక బోర్డు మీటింగ్ పెట్టుకోలేదా? కనీసం మేము పలుమార్లు ఆయనకు బోర్డు మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసిద్ధంగా జరిగే శ్రావణమాసానికి కొన్ని లక్షల ధనాన్ని మనము వ్యయం చేయాల్సి వస్తుంది. దాని విషయం మీద కూడా కనీసం పెట్టండి, దానిపైన కూడా చెప్పినప్పుడు కూడా ఆయన ఎటువంటి స్పందన చేయలేదని చెప్పడం జరిగింది. వెంకట సుబ్బయ్య గారితో పాటు వెంకటస్వామి అని మాజీ చైర్మన్ గారు, వారిద్దరూ అధికారిక కార్యక్రమాల్లో కూడా ట్రస్ట్ బోర్డును పక్కన తప్పించి వారు చైర్మన్గా వ్యవహరించే విధంగా అతనికి అంత గౌరవం ఇవ్వడము, వారు కూడా చైర్మన్గా అతనే అనుకుని వ్యవహరించుకుంటూ జరిగిన సంబంధించిన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జెండా వందనాలు. ఫిబ్రవరి 20వ తారీఖున రిపబ్లిక్ డే రోజు ఒక చైర్మన్ చేయాల్సిన పనిని ఆయన జెండా వందనం చేయాల్సిన దానికి వారికి జతపరిచి చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నదానానికి సంబంధించి వచ్చే విరాళాలకు సంబంధించి ప్లస్ టెండర్లకు సంబంధించి హుండీ లెక్కింపులకు సంబంధించి వారు ఉన్న అధికారికంగా వచ్చి దాన్ని పాల్గొనే దాని విషయం మీద కూడా సమస్యను లేవనెత్తడం జరిగింది. వారు రావడం అనేది సమస్య కాదు, కానీ బోర్డు సభ్యులు ఉన్నప్పుడు బోర్డు సభ్యులను కూడా కన్సిడర్ చేయాల్సిన కనీస బాధ్యత వెంకట సుబ్బయ్య గారు తీసుకోవడం మీద మేము సార్ వారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతము చాలా ఈ టోటల్ కడప జిల్లానే కాదు రాయలసీమ వ్యాప్తంగా చాలామందికి నెలకొన్న సందేహం ఏంటంటే గండి ఆలయ పునఃప్రతిష్ఠ ఇప్పుడు ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమము ఇప్పటికీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరం పడింది. ఇప్పటికైనా జరుగుతుందా లేదా అంటే ఆ విషయంపై మేము వెంకట సుబ్బయ్య గారికి పలుమార్లు ఈ దేవస్థానం అనేది పాంచరాత్ర ఆగమము వడగల సాంప్రదాయం మీద నడుస్తుంది, దీనికి బాలాలయం చేసింది అహోబిల పీఠాధిపతి వారు, ప్లస్ దీనికి సంబంధించిన ఆగమం పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన సలహాదారులు ఉన్నారు. వారిని కనీసం ఈ 7 నెలల్లో ఎప్పుడైతే వెళ్ళి కలిసి దీనికి ముహూర్తం తీసుకోవచ్చు, సరే ఉత్తరాయణ కాలంలోనే చేయాలనే తలంపు ఉన్నప్పుడు అప్పుడైనా కలిసి బోర్డు సభ్యులను ఎవరినైనా కలిసి ఈ విధంగా పోయి ఈ విధంగా డేట్ ఉందని ఏమైనా చెప్పగలిగినారా? అప్పుడు లేదు. ప్లస్ దక్షిణాయనం అనేది అసలు దక్షిణాయనంలోని 6 నెలల్లో చేయొద్దనే విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాని మీద ఆగమ సలహాదారులైన సాక్షాత్ పీఠాధిపతికి అప్పటి ఈఓ మరియు పాలక మండలి చైర్మన్గా నేను ప్రధాన ఉప ప్రధాన అర్చకులు 4 కలిసి మార్చి 2024 సంవత్సరం అహోబిల పీఠాధిపతిని కలిసి ఈ విధంగా మేము చేసుకోవాలనుకుంటే ఉత్తరాయణమే కాదు దక్షిణాయనంలో కూడా చేసుకోవచ్చు. నూతన విగ్రహ ప్రతిష్టలకు ఉత్తరాయణ కాలం మంచిది, కానీ యుగాంతర ప్రతిష్ట పునఃప్రతిష్ట కార్యక్రమానికి ఉత్తరాయణ దక్షిణాయన కాలంతో ఎటువంటి సంబంధం లేదు. మీరు నిక్షేమంగా దక్షిణాయన కాలం చేసుకోవచ్చు. అంతెందుకు మేము వచ్చి మీకు చేసిన బాలాలయం కూడా అక్టోబర్ 21, 2021 సంవత్సరం అది దక్షిణాయన కాలమే కదా. దానితో పాటు కొంతమంది ఆగమ సలహాదారులు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లాస్ట్ జరిగిన సంప్రోక్షణ కార్యక్రమము
2018 ఆగస్టు 12-16 జరిగింది అనే ఒక రెఫరెన్స్ కూడా తీయడం జరిగింది. ఇన్ని దానిలను చెప్తానప్పుడు ఇంతమంది రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చి చెప్తానప్పుడు దీని గురించి ఎటువంటి రిప్లై మనం ఇవ్వకోకుండా వారిని అయోమయంలో గురి చేసి ప్రజల్ని అయోమయంలో గురి చేసి ఇప్పుడున్న టోటల్ రాయలసీమ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఊహించుకునేది ఏంటంటే శ్రావణ మాసానికి సుమారు 10 లక్షల పైచులకు మంది భక్తులు వస్తారు. వారికి ఈ స్వామివారి మూలవర్ల విగ్రహాన్ని ఈ దర్శనానికి పెడతారనే అపోహలో ఉన్నారు. దాన్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ సార్కి ఉన్న డిప్యూటీ కమిషనర్ సార్ గారు ఉన్న ఈరోజు వచ్చినప్పుడు వారు డెవలప్మెంట్ యాక్టివిటీని సందర్శించడం జరిగింది. వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, సార్ ఇప్పుడు మనం చేసేది కుంభాభిషేకం కాదు, కుంభాభిషేకం చేసుకోవాలంటే ఇంకా 2.5-3 సంవత్సరాలు అవుతుంది, దానికి సంబంధించిన పూర్తి శాంక్షన్స్ ఇంకా రాలేదు. మనకు కేవలం ప్రధానాలయము ప్రాకారము ఫ్లోరింగ్కి ఇచ్చారు. దాంట్లో ప్రధానాలయానికి సంబంధించిన గర్భాలయము అంతరాలయము మహామండపము విమాన గోపుర శిఖరము పూర్తిగా రెడీ అయినాయి. అయోధ్యలో మాదిరిగానే ఇక్కడ ఉన్న ఆ 3 రెడీ అయినప్పుడు చేసుకునేదానికి పెద్దలు చెప్పడం జరిగింది. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మనం పీఠాధిపతులను దానికి సంబంధించిన ఆగమ సలహాదారులను అడిగితే క్లారిటీ అయిపోతుంది. ఈ రోజు వరకు ఆ ప్రయత్నం అనేది జరగలేదు, మీరు తప్పకుండా చేయండి. ప్లస్ ఒక 3 రోజుల క్రితం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకునేదైనా ఇప్పుడు డీసీ సార్ గారికి అయినా విన్నవించుకునేది ఏంటంటే ఈ రోజు వరకు మేము పలుమార్లు ఇన్నిసార్లు ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టండి, మీరు ఇక్కడ చేసే లెక్క జమా ఖర్చులకు కనీసం ఎటువంటి ఆధారం లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రీపెయింటింగ్లు రిపేర్ వర్కులు దీనితోనే కాలం గడుపుతున్నారు. శాశ్వత కాంక్రీట్గా ఇంతవరకు ఏ పని జరగలేదు. దాని మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ నాకు తెలిసి 40 నుంచి 50 లక్షల మటుకు మీరు ఈ సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది. దేనికి చేశారంటే ఈ రోజు వరకు ఆన్సర్ లేదు. మాకు చెప్పండి అంటే మాకు చెప్పరు. విలేకరులు అడిగితే ఐటీ యాక్ట్ కింద మేము దేవాదాయ శాఖ ఇవ్వడం జరగదంటే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీ ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరిగినాక జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేషన్ మీటింగ్ జరిపేదానికి డీసీ సార్ తప్పకుండా చేపిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. దాంతో మేము సంతృప్తి పడడం జరిగింది. సార్ గారికి కూడా ఈ పత్రికా మూలకంగా మేము మీడియా మూలకంగా మేము చెప్పుకునేది ఏంటంటే సార్ చాలా థ్యాంక్స్ సార్, కనీసం మాకు వాయిస్ వినిపించుకునేదానికి అవకాశం ఇచ్చారు. మేము సంతృప్తిగా ఈ మీటింగ్ అనేది జరిగింది. దీని ద్వారా నేను దేవుణ్ణి కోరుకునేది, ప్రజల్ని కోరుకునేది, రాజకీయ ప్రజాప్రతినిధులు కోరుకునేది ఏంటంటే స్వామి విషయంలో రాజకీయాలు వద్దు. ఇక్కడ జెడ్పీటీసీ గారు ఈరోజు వచ్చి చక్రాపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, గత 4 సంవత్సరాలు ఎప్పుడైతే బాలాలయం జరిగిందో ఆ రోజు నుంచి చక్రాపేట మండలంలో కరువు కాటకాలతో అల్లాడుతుంది. దానికి కావాల్సిన ఎన్నో రెఫరెన్స్లు సాక్ష్యాలు ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగే కాలేటి వాగు దాని ఆపడమైనా, ఇక్కడ జరిగే రాయచోటి వరకు జరిగే రోడ్డు పనులు ఆపడమైనా ఎన్నో ఉన్నాయి. ఈ విషయాల మీద కూడా ఆయన సంక్లిప్తంగా చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో ఒకవేళ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగకుంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేదానికైనా రెడీగా ఉన్నాను. ఇది మా మండల ప్రజలకు ఎంతో మనోభావాలు దెబ్బతీసిన చర్యగా చెప్తున్నారు. ఇంత సెంటిమెంట్స్ ఇక్కడ జరుగుతుంటే మీరు ఏం లేదన్నట్టు పై వాళ్ళకు పోయడం చాలా తప్పు. దీని మీద డీసీ గారికి టోటల్ లేఖ రూపకంగా ప్రతి ఒక్కటి ఇంచి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు అటాచ్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వారు పైన దృష్టికి తీసుకుపోయి దీని మీద సత్వరమే పరిష్కారం తీసుకొని రాగలుగుతాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా నందు చక్రాపేట మండలము మారాల మాడకలో వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ దేవస్థానము నందు చైర్మన్గా ఉన్నటువంటి తేజ గారు ఇక్కడ ఉండే జరిగే విషయాలపైన యువపైన అభియోగాలు మోపబడిన దానిపైన గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖను శ్రీయుత కమిషనర్ గారు నాకు పంపుతూ దీనిపైన ఎంక్వైరీ చేసి నివేదిక పంపవాలని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ గడ్డి దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు చైర్మన్ గారు అయినటువంటి తేజ గారిని తను పెట్టిన యొక్క పిటిషన్లో ఉంటుంటే అభియోగాలపైన విచారించడం చేయడం జరిగింది. ఆయనను ఇవి పెట్టిన ఈ యొక్క అభియోగాలు నిజమా కాదా, దీనిపైన నేను ఎవరైనా ఏమి అని అడగ అతను మొత్తము దీనికి సంబంధించినట్టు నేను కట్టుబడి ఉన్నాను, ఇవన్నీ అభియోగాలన్నీ నిజమే, దానికి సాక్షాత్తులు కూడా నేను పేపర్లు ఇస్తున్నానని ఒక లెటర్ రూపంగా మాకు ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ విషయం మీద ఈ యొక్క దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద కూడా విచారించడం జరుగుతుంది. ఆ యొక్క రికార్డులు కూడా పరిశీలన జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ జరిగే వాస్తవాల గురించి మా పై అధికారులకు పూర్తి నివేదిక నేను పంపడం జరుగుతుంది.